రూరల్ నియోజకవర్గం కొత్త వెల్లంటి హరిజనవాడ నందు మార్కెటింగ్ కమిటీ మెంబర్ సర్వజీవన్ ప్రసాద్ ఆదాల ప్రభాకర్ రెడ్డి విజయం ఆకాంక్షిస్తూ ఇంటింటి ప్రచారంలో భాగంగా గ్రామంలోని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాతృత్వానికి మారుపేరైన ఆదాల ప్రభాకర్ రెడ్డి విజయం సాధిస్తే నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు పాలకీర్తి రవి, వెంకటేశ్వర రెడ్డి, దేవసేనమ్మ, రోజారాణి, ఉషారాణి, నాగభూషణమ్మ, సునీత, పౌలు తదితర దళిత నాయకులు అధిక సంఖ్యలో పర్యటించి ఆదాల ప్రభాకర్ రెడ్డి విజయాన్ని ఆకాంక్షిస్తూ ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో కొత్త వెల్లంటి హరిజనవాడని ప్రతి కుటుంబాన్ని ప్రతి గడపను తాకడం జరిగింది. ఏ కుటుంబానికి వెళ్ళినా కూడా ఏ యొక్క అక్కని, చెల్లిని, తాతని, అవ్వని పలకరించినప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా సీఎం అవుతాడు, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా ఓటేస్తాము, ఎవరు వచ్చినా కూడా వాళ్ళ యొక్క పాపులేట్లు కూడా మాకు చెత్తబొట్లు వేస్తామని చెప్పడం జరిగింది. ప్రతి అవ్వను గదిలిచ్చినప్పుడు అయ్యా నాకు 3,000 రూపాయలు ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, ఏ అక్కను గదిలిచ్చినప్పుడు అయ్యా మాకు ఆసరా డబ్బులు పడ్డాయని చెప్పడం జరిగింది. ఏ చెల్లిని కదిలిచ్చినా కూడా మా ఇంట్లో అమ్మఒడి వస్తుందని చెప్తున్నారు. ఇటువంటి ముఖ్యమంత్రిని పోగొట్టుకుంటే మాకు మళ్ళీ జన్మలో ఇంకో ముఖ్యమంత్రిని మేము పొందలేమని చెప్పిన మాట చెప్పడం జరుగుతుంది. మాకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఈ రాష్ట్ర ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు సిగ్గు లేకుండా ఓట్లు అడగడం జరుగుతుంది. ఏమనంటే నేను దళితులకి చాలా ఆత్మబంధువునని చెప్తున్నాడు, సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నాడు. అదే చంద్రబాబు నాయుడు ఎవరైనా కూడా ఎస్సీ కులంలో పుట్టేదానికి ఎవరైనా ఆలోచిస్తారని అడిగాడు. నీకు సిగ్గుందని అడుగుతున్నాం మేము. తెలుగుదేశం పార్టీ తరఫున నాయకుల్ని, తెలుగుదేశం తరఫున ఓట్లు అడిగే యొక్క నాయకుల్ని మేము అడుగుతున్నాం. ఖచ్చితంగా మీకు సిగ్గుందా అని అడుగుతున్నాం మేము. జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని చెప్తున్నాడు. ఇలాగ చెప్పినటువంటి ముఖ్యమంత్రి దేశ చరిత్రలోనే ఒక్క ముఖ్యమంత్రి కూడా లేడు. మీ ఇంట్లో మేలు జరుగుంటేనే నాకు ఓటేయమంటున్నాడు, మీ ఇంట్లో అభివృద్ధి చెందుంటేనే నాకు ఓటేయమంటున్నాడు. ఇటువంటి ముఖ్యమంత్రి కావాలా మీకు? లేకుంటే కులాల వారీగా విభజన చేస్తూ కులాల వారీగా మనుషులను విడదీసి పాలించాలనే వస్తున్నటువంటి ద్రోహులు కావాలని సూటిగా అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా ప్రతి కుటుంబంలో ఈ యొక్క నాయకత్వంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి నాయకత్వంలో ఎప్పుడైతే రూరల్ ఇన్ఛార్జిగా వచ్చాడో వచ్చిన కాడి నుంచి 150 కోట్ల రూపాయలతో ఈ రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథకంలో నడిపించడం జరిగింది. అదేవిధంగా ఈ నియోజకవర్గానికి ద్రోహం చేసి వెళ్ళిపోయినటువంటి వ్యక్తుల్ని పక్కన పెట్టి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్నా నువ్వు బాధ్యతలు తీసుకోవాలని పెద్ద ఆయన్ని ఆదాల ప్రభాకర్ రెడ్డిని కోరినప్పుడు సంతోషంగా ఈ ఆదాల ప్రభాకర్ రెడ్డి పెద్ద అయినటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు రూరల్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా రావడం జరిగింది. ఇన్ఛార్జే కాదు, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రతి కుటుంబానికి రాబోతున్నాడు. అదేవిధంగా మేము ప్రతి కుటుంబానికి తిరగడం జరిగింది. ప్రతి కుటుంబంలో కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని, జగన్మోహన్ రెడ్డిని సీఎం చేస్తామని ప్రతి ఒక్కరు కూడా ఆనందంతో మాకు చెప్పడం జరిగింది. ప్రతి కుటుంబంలో ఎక్కడ తిరిగినా కూడా ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి వెంట నడిచేదానికి సిద్ధంగా ఉన్నారు.